నమస్తే. 'జక్కన్న' రాజమౌళి కాంబినేషన్ విత్ మహేష్ బాబు సూపర్ స్టార్. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం ఒక రేంజ్‌లో ఉండబోతుందనే హైప్ కావచ్చు, ఆ యొక్క ఇంటెన్సిటీ అనేది ఇప్పటి నుంచే మొదలవుతుంది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి సినిమాకి సంబంధించి ప్రత్యేకమైన కొంత విశ్లేషణ ఉంది. అదేంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో మొత్తానికి మహేష్ బాబు విత్ జక్కన్న అయితే ఎంతో కాలం చెక్కుతూ ఉంటాడని చెప్పేసి ఒక పేరుంది జక్కన్నకి. కానీ ఆయన ఇచ్చినటువంటి ఒక శిల్పం మాత్రం అపురూపం అని అయితే చెప్పొచ్చు. అయితే రానున్నటువంటి ఒక వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమాకు సంబంధించి ఇప్పటి నుంచి చాలా టాక్ నడుస్తూ వస్తుంది. ఫారెన్ వెళ్ళారని, డాక్టర్ని ఏమైనా కన్సల్ట్ అవుతున్నారని, వీరి గురించి ఏం చెప్తారు? అంటే రాజమౌళితో సినిమా చేయాలంటే చాలా షరతులు ఉంటాయి ముఖ్యంగా అని అందరూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఆయన. కథ విషయానికి ముందు సినిమా సెట్స్ మీదకి వెళ్ళే ముందే ఒక ప్రశ్న పెట్టి కథ లైన్ అయితే చెప్పేస్తాడు. బహుశా నేను అనుకోవడం అది ఏంటంటే టెన్షన్ తట్టుకోలేకపోతారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు సినిమా చేస్తాం కదా, వీళ్ళు టెన్షన్ తట్టుకోలేకపోతూ ఉంటారు, కథ చెప్పేద్దాం టెన్షన్ పోద్దాం అనుకుని నేను చెప్పేస్తున్నాడేమో అనుకుంటున్నాను. నేను అనుకోవటం ఫలానా లైన్ అంటాడు, అది ఆ లైన్ అని చెప్పేస్తాడు. ఇక ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా పెద్దగా ఏమి వస్తూ ఉండవు. ఏదో అంటున్నారు వాళ్ళు యాడ్ అయ్యారంటే వీళ్ళు యాడ్ అయ్యారంటే, అవి తప్పితే ఇప్పుడు రోజులో ఎందుకంటే 2-3 ఏళ్ళు సినిమా చేసేటప్పుడు ప్రమోషన్ వర్క్ అనేది మొదలు పెట్టరు. ఇప్పుడు లేటెస్ట్గా గుంటూరు గారు రిలీజ్ అయింది కాబట్టి మహేష్ బాబు జర్నీకి వెళ్ళేసరికి ఫ్యామిలీతో వెళ్తాడు. ఇప్పుడు వెళ్ళేసరికి ఈ సినిమా కోసమే, ఫిట్నెస్ కోసం, ట్రైనింగ్ కోసం అని చెప్పి అన్నారు. అయితే ఈ డాక్టర్ దగ్గరికి మహేష్ బాబు ఈ సినిమా వాళ్ళకు దీనికోసం వెళ్ళలేదు, కానీ రెగ్యులర్గా కలుస్తాడు హరి కొనిగ్ అనే డాక్టర్ని. ఆయన ఇప్పుడు లేటెస్ట్ వార్తలు అయితే వచ్చినాయి, ఆ ఫోటో కూడా వచ్చింది ఆ డాక్టర్తో పాటు. ఆయన ఫిట్నెస్ మాస్టరే అంట, ఫిట్నెస్ డాక్టర్ అతను. అంటే ప్రతి తన మేకవర్ చూసుకుంటామని అలవాటు అంట అతనికి, మన మహేష్ బాబుకి. బహుశా రాజమౌళి అడిగి కూడా సలహాలు తీసుకుని ఉండొచ్చు. నా ఫిట్నెస్ ఎలా ఉండాలి, ఇందులో నా పాత్రకి నేను ఎలా ఉంటే బెటరు, అలానే సలహాలు తీసుకుని రాజమౌళి గారికి తీసుకుని ఆయనతో సంప్రదించి ఆయన చెప్పే మాటలు వింటూ తన ఫిట్నెస్ని తయారు చేసుకోవచ్చు. బహుశా అందుకోసమే ఆయన వెళ్ళాడని అంటున్నారు. అదొకటి. అయితే సాధారణంగా మనం చూసుకుంటే ఏ సినిమా అయినా సరే అనుకున్న టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ కొంత 20 to 30 years బ్యాక్ కావచ్చు, లేదంటే సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడా చూసుకుంటే మనకి ఏ సినిమా అయినా సరే 2 నుంచి 3 నెలల లోపల షూటింగ్ అయిపోవడం, 4 నెలల్లో రిలీజ్ అయిపోవడం. కొన్నిసార్లు అయితే మనకి రికార్డు కూడా ఉంది. ఏదంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయనది ఒకే సంవత్సరంలో 18 సినిమాలు వచ్చాయని చెప్పి, 12 నెలల్లో 18 సినిమాలు ఒక రికార్డు. అదిగాక ప్రేమాభిషేకం ఈ సినిమాకి వచ్చేసరికి 21 రోజుల్లో షూటింగ్ అయిపోయిందండి. తర్వాత 2-3 నెలలకు సినిమాలు, సంవత్సరం సినిమాలు. కానీ జక్కన్న చేతిలో పడేసరికి అది 4 నుంచి 5 సంవత్సరాలు అవుతుండడంతో కొంతమంది రూపురేఖలు కూడా మారిపోతున్నాయి అనేటువంటి కొంత విమర్శలు కూడా ఉన్నాయి. సో వీటికి చెక్ పెట్టే అవకాశం ఈ సినిమాతో ఉందనుకోవచ్చు అంటారు. మంచి ప్రశ్న వేశారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఒకే సంవత్సరం కృష్ణ గారు 2 సినిమాలు చేశారు. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఉన్న రోజుల్లో రోజుకి 3 సినిమాలు 4 సినిమాలు షూటింగ్లో పాల్గొన్న వాళ్ళు సందర్భాలు ఉన్నాయి. ఎంత కష్టం అది ఒక నటుడికి. ఒక రోజులో 3 రకాల పాత్రలు పోషించడం అంటే, విభిన్నమైన పాత్ర పోషించడం అంటే, ఎందుకంటే పరకాయ ప్రవేశం చేయాలి పాత్ర పోషించడం అంటే. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీ కలకలాడుతుంది. అలాంటిది 3 ఏళ్లకు ఒకసారి సినిమా చేస్తే ఇండస్ట్రీ కలకలాడదు. చాలా ప్రాబ్లం అది. ఈసారి రాజమౌళి గారు అంత టైం తీసుకోకుండా ఒక ఏడాదిలోనే కంప్లీట్ చేద్దామని టార్గెట్కి పెట్టుకున్నారనే సమాచారం అయితే ఉంది. ఎందుకంటే పక్కా స్క్రిప్ట్తోనే గ్యాప్ వచ్చింది ఆయనకి. ట్రిబుల్ తర్వాత చాలా టైం తీసుకున్నారు, కథ విషయంలో టైం తీసుకున్నారు, పక్కా స్క్రిప్ట్ పెట్టుకున్నారు. కాబట్టి నేను అనుకోవడం సంవత్సరంలో కంప్లీట్ చేయడం అనేది అసాధ్యం అయితే ఏమీ కాదు. ఎందుకంటే అది ఇంకొకటి ఏంటంటే మహేష్ బాబు ఈ సినిమా అంగీకరించారంటే జక్కన పెట్టే షరతులకి ఆయన ఒప్పుకోవాలి. ఒకటి ఏంటంటే ఆయన వేరే సినిమాలు చేయకూడదు తన సినిమా కంప్లీట్ అయ్యే వరకు. అలాగే హీరో లుక్ అనేది బయటికి రాకూడదు. మహేష్ బాబు బయట ఫంక్షన్లకి, పార్టీలకి ఎవరిని పిలిచినా, ఫ్యామిలీ ఫంక్షన్కి పిలిచినా వెళ్ళకూడదు. ఫోటోలు ఏవి బయటికి లీక్ కాకూడదు. ఆ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలనేది ఆయన షరతులు ఉంటాయి. అలాగే సెట్లోకి అడుగుపెట్టే వాళ్ళకు కూడా సెల్ ఫోన్లు కానీ, గెలిఫోన్లు కానీ ఎవరు తీసుకెళ్ళడానికి వీలే లేదు. ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు ఇస్తారు. అక్కడ లీకులు కానీ రాకూడదు. ఇలా పకడ్బందీకి తీసుకుంటాడు, చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అది అట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. ఆ షరతులన్నీ మహేష్ బాబు కూడా ఉంటాయి. ఇప్పుడు దాకా చాలా విమర్శలు కూడా ఉన్నాయి. రాజమౌళి సినిమా చేస్తే ఆ తర్వాత హీరోకి ఇబ్బంది, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు బాహుబలి చేసిన తర్వాత రాణాకి కానీ, లేకపోతే ప్రభాస్ కానీ, ఇది ఉదాహరణ చెప్తూ ఉంటారు. కానీ అవేమీ కాదు. కానీ 3 ఏళ్ళు సినిమా చేయడం అనేది 2 ఏళ్ళు సినిమా చేయడం, 3 ఏళ్ళు సినిమా చేయడం కరెక్ట్ కాదు.
ఉదాహరణకి మీకు అంజి సినిమా చూసుకుంటే అంజి మూడు రకాల చిరంజీవులు కనిపిస్తారు దాంట్లో. ఎప్పుడు అనేది అంతకాలం హాలీవుడ్ వాళ్ళకైతే అది సబ్జెక్ట్ మీద వెళ్తుంది కాబట్టి అది వర్తించదనుకోవచ్చు వాళ్ళకి. ఇక్కడ మనకి తెలుగు ఇండస్ట్రీలో మన సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఇండస్ట్రీ కళకళలాడాలంటే చాలా ఫాస్ట్గా సినిమాలు చేయటం ముఖ్యం. అంతేగాని అంటే క్వాలిటీ అట్లా అనుకుంటే క్వాలిటీని వద్దా అనుకుంటే మళ్ళీ అది క్వాలిటీ కూడా కావాలి. రాజమౌళి గారు లాంటి వాళ్ళు రాజీ పడరు. కానీ కాకపోతే RRR విషయంలో ఏంటంటే కొన్ని పరిస్థితులు కూడా కలిసి రాలా ఆయనకి. కరోనా రావటం అనేది 2 సార్లు కరోనా రావటం, దాంతో ఆ సినిమా రిలీజ్కి చాలా ఇబ్బందులు అవ్వటం ఇవన్నీ జరిగినాయి. కానీ వాటి నుంచి బయటపడిపోయి రాజమౌళి గారు కూడా ఎక్కువ సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ముందు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. మహాభారతం చేయాలి, ఇన్ని ఉన్నాయి కాబట్టి. పైగా ఈ సినిమా 2 పార్ట్లుగా కాకుండా ఒకే పార్ట్గా చేద్దామనే ఆలోచన కూడా ఉందంట. 2 పార్ట్లుగా కూడా ఉండదు అది. ఓకే, మొత్తానికి మహేష్ బాబు మంచి హిట్తో ఇప్పుడు కొంచెం గుంటూరు కారం ఏదైతే ఉందో అది అనుకున్నటువంటి స్థాయికి రాకపోయినా సరే ఒక రాగు. ఇప్పుడు రానున్నటువంటి సినిమాకి ఏదైతే ఉందో రాజమౌళి సినిమాకి ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? గుంటూరు కారం ఎఫెక్ట్ పడదండి. గుంటూరు కారం ఎఫెక్ట్ అయితే ఈ సినిమా పడదు. ఎందుకంటే ఇది ప్రత్యేకం. పైగా అంటే హిట్ అయ్యి ఉంటే ఎందుకంటే 2-3 ఏళ్ళ తర్వాత జరిగే సినిమా కోసం ఇప్పుడు బిజినెస్ మీద ఎఫెక్ట్ పడదు. ఇప్పుడు గుంటూరు కారం తర్వాత సెట్లో ఇంకో సినిమా ఉందనుకోండి, మహేష్ బాబు సినిమా, అది రేపు 5-6 నెలల తర్వాత రిలీజ్ కాబోతుంది అనుకోండి, దాని మీద ఉంటుంది. కానీ ఆ సినిమా బిజినెస్ మీద ఉంటుంది, కానీ ఈ సినిమా మీద ఉండదు. పైగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా దుర్గా ఆర్ట్స్ వాళ్ళు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, కేఎల్ నారాయణ గారు అంటున్నారు. కానీ దిల్ రాజు గారు కూడా జాయిన్ అవుతున్నారంట దీంట్లోని. దిల్ రాజు గారి కాదు, కరణ్ జోహార్ కానీ ఇట్లా చాలామంది ఉంటారు. తమిళ ఇండస్ట్రీ నుంచి ఒకళ్ళు, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒకళ్ళు, మలయాళ ఇండస్ట్రీ నుంచి ఒకళ్ళు ఇలా యాడ్ అవుతుంటారు. ఇది 1000 కోట్ల ప్రాజెక్టుకి చెప్తున్నారు. మరి 1000 కోట్ల ప్రాజెక్టుకి ఇంత బడ్జెట్ పెట్టుకున్నప్పుడు దాని మీద చాలా ఒక నమ్మకం ఉంటేనే పెడతారు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కూడా. డైరెక్టర్ మీద నమ్మకం అది. కేవలం మహేష్ బాబుకి మనం చెప్పకూడదు. ఇది డైరెక్టర్స్ మూవీ. ఇది మహేష్ బాబు సినిమా అనుకోవటమే కానీ, సూపర్ స్టార్ అనుకోవటమే కానీ, ఇది రాజమౌళి సినిమాగానే మనం చూడాలి తప్ప మహేష్ బాబు సినిమాగా చూడకూడదు ఈ సినిమాని మాత్రం. అది సో మొత్తానికి ఎన్నో షరతులతోని సూపర్ స్టార్ మహేష్ బాబు వీటన్నిటికి ఒప్పుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ మహేష్ బాబు కూడా ఒక చిన్నటి షరతు పెట్టే అవకాశం ఉంది అనేది మాత్రం వినిపిస్తూ వస్తుంది. ఏంటంటే గతంలో జరిగినటువంటి బాహుబలి కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, మిగతా ఆయనకు సంబంధించినటువంటి RRR కావచ్చు, 3-4 సంవత్సరాలు కాకుండా అతి త్వరలోనే ఈ సినిమా కంప్లీట్ చేయాలి అన్నట్టుగా మహేష్ బాబు నుంచి వచ్చినట్టు షరతు అన్నట్టుగా వినిపిస్తుంది. అది నిజమే అంటారు? అది మహేష్ బాబు నుంచే కాదు, అందరి నుంచి కూడా. మహేష్ బాబు అభిమానులే కాదు, రాజమౌళి గారి అభిమానులు కూడా కోరుకుంటారు. ఎందుకని ఇంతకాలం సినిమా చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది అందరి అభిప్రాయం కూడా. కాబట్టి ఎంత బ్యాక్డ్రాప్, సౌత్ ఆఫ్రికా బ్యాక్డ్రాప్ అయినా లేదా ఇంకో బ్యాక్డ్రాప్ అయినా, సినిమాలో ఎంత ఉన్నా సాధారణంగా కొన్ని సన్నివేశాలు ఉంటాయండి, యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ. ఆ సన్నివేశాలకే మనకి టైం పడుతుంది. అవును, కామన్గా డ్రామా సన్నివేశాలు ఉంటాయి. అవును, వాటికి షూటింగ్ పెద్దగా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, నార్మల్గా చేసేయచ్చు. రిస్కీ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాల మీద కేసు పెడతారు కదా, అవి ఎన్ని ఉంటాయి సినిమాలో, ఎంతసేపు ఉంటుంది అది? ఒక 3 గంటల పాటు సినిమా అనుకుంటే ఇలాంటి సన్నివేశాలు మహా ఉంటే 1.5 గంటలు ఉంటాయి. కొంత పాటలకి పోతుంది, కొంత డ్రామా సన్నివేశాలకి పోతుంది. కాబట్టి మరి ఆ 1.5 గంటల సినిమా విషయంలోనే ఇంత లేటు, సంవత్సరాల పాటు అవసరమా? 1.5 గంటల సినిమాకి సంవత్సరాల అవసరమా అని లెక్క వేసుకున్నప్పుడు ఇన్ని ప్రశ్నలు వస్తాయి. అది సో చూద్దాం సార్. మొత్తానికి మహేష్ బాబుకి సంబంధించిన ఒక అప్డేట్ అతి తొందరలో రావాలని, షూటింగ్ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తున్నట్టుగా వార్త జక్కర్ నుంచి రావాలని అయితే మహేష్ బాబు అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా కోరుకుంటారు. చూద్దాం ఏం జరుగుతుంది. సో ఇదైంది మొత్తానికి ఈ ప్రాజెక్ట్ మాత్రం అతి వేగంగా అవుతుందేమో అనేటువంటి ఒక అంచనాలు అయితే ఉన్నాయి. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.